వాళ్ళలో నేను కూడా ఒకడినే. అయితే ఈనాడు ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, దేనికి వాక్యం రాయబడితే వచ్చింది. అసలు అభ్యంతరం దేనికి ఉండాలి, ఎవరి విషయంలో అభ్యంతరం ఉండాలి? యేసుప్రభువు చెప్పారు. ఆయన కుంటివారిని నడవ చేస్తూ వచ్చినారు, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధిలో కూర్చున్నారు, తర్వాత చనిపోయిన వారు కూడా లేపబడుతున్నారు. యేసుప్రభువు వారు చనిపోయిన వారు లేపారు, కుష్ఠవ్యాధిగ్రస్తులను శుద్ధి చేసినారు, కుంటివారిని నడవ చేస్తూ వచ్చినారు, గుడ్డివారిని మరి చూపు పొందినట్టు చేసినారు. అదే విషయంలో చెవిటి వారిని కూడా వినజేసినారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యమైనట్టుగా మరి కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు. యేసుప్రభువు చేశారు. మరి ఎందుకు ఆయన విషయంలో అభ్యంతరం అంటే, అది ఈనాడు ఒక మన హృదయంలో పాపము దేవుని నుంచి మనల్ని దూరం చేస్తా ఉంది, అభ్యంతరం పడి చేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల వేళ దీనికి వాటిలో రాయబడితో వచ్చింది. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఈ విధంగా రాయబడితో వచ్చింది. మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు సచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు తన మహా కనికరం చేత ఆయన చనిపోయిన మనల్ని బ్రతికించిన రాయబడింది. పాపముల చేత, అపరాధాల చేత ఒక వ్యక్తి చనిపోయిన స్థితిలో ఉంటూ వచ్చినాడంట. చనిపోవటం అంటే అర్థం దేవుని ఎరగకుండా జీవించటం. ఒక మాట చెప్పాలంటే దేవుని ఎరగకుండా జీవించటం, దేవునితో సంబంధం లేకుండా జీవించటం. ఎందుకు ఆ సంబంధం లేదంటే, దేవుడు పరిశుద్ధుడు, మన పాపులము. మానవుడి పాపి, దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి సహవాసం లేదు. కాబట్టి ఈనాడు ఉదయకాల వేళ ఆ చనిపోయిన స్థితిలో, పాపల చేత, అపరాధముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నటికి నిన్ను కూడా దేవుడు తనకి మరి కుమారుడిగా అంగీకరించి ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క మాటలు వినేటట్టుగా నిన్ను కూడా సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళరా, మన పాపము మనం ఒప్పుకొని తగిన వాడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపములను క్షమించి సకల దుర్నీతి నుండి కూడా ఆయన మనల్ని తప్పించేవాడు. కాబట్టి ఉదయకాల వేళ గుడ్డివారిని చూపించినటువంటి దేవుడు, కుంటి వారిని నడవ చేసినటువంటి దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించినట్టు వాడు. అదేవిధంగా ఈ ఉదయకాల వేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నీ కుటుంబంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, దేవుడు ఆ కుటుంబ పరిస్థితులన్నిటి కూడా విడిపించి నిన్ను బాగు చేసి తన కుమారుడిగా అంగీకరించడానికై ఈ ఉదయకాల వేళ నిన్ను పిలుస్తూ వచ్చినాడు. కాబట్టి ఈనాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి చీకటి పాపములతో ఉన్నప్పటికీ వాటన్నిటి కూడా విడిచిపెట్టాలి. ప్రభా, నేను పాపని, నన్ను కూడా కరుణించు, నేను నీ మాటలు వినలేకపోతున్నా, చెవిటి వారి వల్ల ఉన్నా. ప్రభా, నీ ప్రేమను నేను చూడలేకపోతున్నా, నీ యొక్క సెలవు వైపు నేను చూడలేకపోతున్నా. ప్రభా, నీ ఎవరైనా చూడలేకపోతున్నా, గుడి వాళ్ళగా ఉన్నా, నన్ను కరుణించు. ప్రభా, నీ యొక్క మందిరాన్ని నడవలేకపోతున్నా, నేను కుంటి వాళ్ళగా ఉన్నా. ప్రభా, నీ సన్నిధికి నన్ను నడిపించు, జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఉదయకాల వేళ ప్రభు నేను పిలుస్తా వచ్చినాడు. ప్రయాసపడి భారం సమస్య పెట్టి వాళ్ళరా, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ప్రభు యేసుప్రభువు చెప్తూ వచ్చినారు. కనుక నీ కుటుంబంలో, వ్యక్తిగతంగా నీ పరిస్థితులన్నింటి నుంచి కూడా నీకు విడిపించి, నీకు సమాధానం ఇచ్చి, సంతోషం ఇచ్చేవాడే దేవుడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన నీ పాపల విషయమై గాయపరచబడి, నీ దోషాల విషయమై నలకొట్టబడి, నీకు రావాల్సిన మరణ శిక్షను తను భరించి ఆయన సమాజమని 3వ దినాన తిరిగి లేచినాడు. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. నన్ను నేను కూడా పవిత్రంగా చేసేది, పాపం నుంచి విడిపించేది యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుక్కొని, యేసు రక్తం ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే గొప్ప రక్షణ, నిత్య జీవము, పాపం నుంచి విమోచన, మరణం నుంచి విడుదల, నిత్య మార్గము, పరలోక భాగ్యము. ఇవన్నీ నీకు కావాలా? ఉదయకాల వేళ పరలోకం వద్దా? నీకు పరలోకం కావాలని లేదా? దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినవా? ఈ లోకం విడిస్తే నేను ఎక్కడికి వెళతాను, నా ఆత్మ ఎట్లుంటుంది, అక్కడ నేను ఎవరితో ఉంటాను, ఎప్పుడైనా ఆలోచన చేసినవా? కాబట్టి యేసుప్రభువు చెప్తూ వచ్చినారు, నీ కులం కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది, నీ పేరు ప్రఖ్యాతులు కాదు కావాల్సింది, నీ వయసుతో సంబంధం లేదు, నువ్వు ఎవరైనా సంబంధం లేదు. ప్రభునందు యేసునందు విశ్వాసం ఉన్నట్లయితే యేసుప్రభువు చెప్తూ వచ్చినారు, నా ఎద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం కూడా నేను బయటికి త్రోసివేయాలని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిచ్చినారు.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల వేళ నిన్ను బాగు చేయడానికి నీ ఇంటి ముందుకు వచ్చి పిలిచేటువంటి దేవుని మాటలు బట్టి నువ్వు ఈనాడే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఇంట్లో పనిలో ఉన్నా కూడా, నువ్వు బయట ఉన్నా కూడా, నువ్వు ఎక్కడున్నా కూడా, నువ్వు నడుస్తున్నా కూడా ఈ మాటల మీద దృష్టి వచ్చు, లక్ష్యం వచ్చు. ప్రభాని పాపని నన్ను కూడా కరుణించు, నాకు కూడా పరలోకం కావాలి, నిత్య జీవం కావాలి. నేను కూడా పాపం చేత అపరాధం చేత చనిపోయి నిన్ను గ్రహించలేక, నిన్ను చూడలేక, నీ మాటలు వినలేక ఉన్నాను. నన్ను బాగు చేయి ప్రభువా ఈ ఉదయకాల వేళ అని చిన్న మాట